జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి కనిపిస్తుంది? శ్రీనుయేనా లేకపోతే నా భ్రమ? అబ్బా ఏంటాద్యా? ఇది భ్రమో నిజమో తెలియలేదు, అందుకే టెస్ట్ చేశాను. నిజంగా నువ్వు వచ్చావా? నిజమో కాదో తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు కాల్చుకోవాలి, ఇలా పక్క వాళ్ళని కాల్చడం కాదు. అది సరే, ఊరెళ్ళి వస్తాను అన్నావు కదా, మళ్ళీ వచ్చావేంటి? ఏం చేయను, ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు. మర్చిపోవడానికి ట్రై చేసినా ఇంకా ఇంకా గుర్తొస్తూనే ఉన్నావు. నా వల్ల కావట్లేదు అద్యా. అసలు నా ప్రేమలోనే లోపముందో, నేను చెప్పడంలో లోపముందో నాకు తెలియదు, కానీ నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? శ్రీను, పదే పదే ఈ విషయం చెప్పి విసిగిస్తున్నావు. ఇప్పటికే ఈ మాట 1000 సార్లు విన్నాను, ఇకపై వినలేను. నువ్వంటే అంత ప్రేమ అద్యా, కానీ నీకు అర్థం కాదు. ఒక్క మాట అడగనా, అసలు ప్రేమించడం తప్ప? అలా అయితే మీ అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. వాళ్ళు ప్రేమిస్తే లేంది మనం ప్రేమిస్తే తప్ప? ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, అవసరమైతే పెద్దల్ని ఎదిరిస్తున్నారు. కానీ నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను రఘురాం మామయ్య అంత గొప్పోణ్ణి కాకపోవచ్చు, మీ నాన్నంత తెలివైన వాణ్ణి కాకపోవచ్చు, కానీ నాలోనూ మంచి మనసుందా అద్యా? అంతకంటే నీ మీద ప్రేమ ఉంది. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోగలను. కిషోర్ మామయ్య నిన్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఆయనకి ప్రేమ విషయం చెప్పేస్తే బాగుంటుంది కదా. అద్యా, ఒక్కసారి ఆలోచించు. చెప్పను, చెప్పలేను. ప్లీజ్ దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలే. నాకంటూ కొన్ని గోల్స్, ఎయిమ్స్ చాలా ఉన్నాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నిన్ను ప్రేమించడం జరగదు శ్రీను. అదేంటో చెప్పు అద్యా, ఎలాగైనా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోదు శ్రీను. వేరే టాపిక్ మాట్లాడు. నువ్వు చెప్పలేకపోతున్నావని నాకు అర్థమైంది ఆద్యా. అయితే ఒకటి చేద్దామా? ఏంటది? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం, పద. రా శ్రీను, చేయొద్దులు. పిచ్చి పిచ్చిగా చేయకు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకుంటా. లేదాద్యా, ప్రేమ ముదిరిపోతుంది, అందుకే ఈ బాధంతా. శ్రీను, ఎంత చెప్పినా నువ్వు మారవా? ఆగాద్యా, నా మాట విను. మా అమ్మా నాన్నలు చేసే పెళ్లి కంటే నిన్ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఏమైంది శ్రీను నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అద్యా ప్లీజ్, ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం బాగుంటుంది, మన పెద్దల్ని కూడా ఒప్పిద్దాం ఆద్యా. శ్రీను, నన్ను వెళ్ళని. శ్రీను, చూపించు, చూపించు. అయ్యో, ఇంత పెద్ద గాయం. డోంట్ టచ్ మీ ఆద్యా, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఇక్కడ తగిలిన గాయం ముందు ఈ గాయం పెద్దది కాదాద్యా. వెళ్ళాద్యా.
హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామలక్ష్మి. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. నిజంగానా సార్? బాగున్నానా? నిజంగా చాలా చాలా బాగున్నావు. సార్, మా బాబాయ్ తీసుకొచ్చారు సార్. నైస్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పొగడటం నాకు చాలా స్పెషల్. సరే రామలక్ష్మి, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ప్రిన్సిపల్ని కలవాలి. థ్యాంక్ యూ. సార్, ఏంటి? లిప్స్టిక్ అంటుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.